తీసుకున్నా వాళ్ళు సమాజ ఉన్నతికై సమాజం అంతా ఏకమై నిలవటం కోసం ఒక్కొక్కరు తమ పాత్రని పోషిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ కులము తక్కువ కాదు. నాయి బ్రాహ్మణుడు ఒకప్పుడు వైద్యుడు. అతడు లేకపోతే బిడ్డలు పురుళ్ళు పూసుకోవాలంటే కష్టమయ్యేది. మంగలి మంత్రసానిగా వెళ్ళి పురుళ్ళు పోసేటువంటిది నాయి బ్రాహ్మణ స్త్రీ. అప్పట్లో వైద్యుడే కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే గుడ్డుపై పుల్లు లేస్తే అవన్నింటినీ కూడా తన వైద్యం ద్వారా తగ్గించేటువంటి వాడు నాయి బ్రాహ్మణుడు వాడు. మరి పెళ్లిళ్ళు మంగళి వాళ్ళు లేకుండా పెళ్లి తంతు నడుస్తుందా? మరి మత సామరస్యత, కుల సామరస్యత ఉండాలి కదా. మొట్టమొదటి సూత్రమే సామాజిక సామరస్యతలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎక్కడ కుమ్మరి లేకుండా పెళ్లి తంతు జరుగుతుందా? కూరాడు కుండలు లేకుండా పెళ్లి తంతు జరుగుతుందా? స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి పుస్తి బట్టలు తెచ్చుకోకుండా పెళ్లి తంతు జరుగుతుందా? పద్మశాలి లేకుండా బట్టలు నేయకుండా పెళ్లి బట్టలు కట్టుకోగలుగుతామా? ప్రతి పనిలో సమాజ ఉన్నతికై పాటుపడటంలో ప్రతి కులము కూడా తమ పాత్రని పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా ఇక నుంచి ఏ కులము తక్కువ కాదు, ఏ కులము ఎక్కువ కాదు, మనమంతా మానవులం, మనదంతా మానవ కులం మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని నువ్వెవరవయ్యా అంటే నేను భారతీయుడని, నువ్వేం చేస్తావయ్యా అంటే పరోపకారం చేస్తాను, నీ లక్షణం ఏంటిదయ్యా అంటే ధర్మాన్ని పరిరక్షించటమే నా ధ్యేయము, నువ్వు ఎవరి వారసుడవయ్యా అంటే భరతమాత ముద్దు బిడ్డని, శ్రీరామచంద్రుడి వారసుడని అని చెప్పుకోగలిగేటువంటి బంధువులమే తప్ప ఇక్కడ కుల మత వర్గ వర్ణ భేదాలు ఎప్పటికీ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి.